హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది బెల్లం ఫ్రెండ్స్. చేలో అయితే బెల్లం వండారు. మా దగ్గర పొలంని చేలు అంటారు. బెల్లం వండారు, చూడండి ఎలా వండారు, వండుతున్నారు. వండింది దిగిపోయింది అనమాట, అంటే దించేసారు కిందకి. ఆ బెల్లం తినడానికి నేను వెళ్ళాను. పొదన బెల్లం అంటారు, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఏంటి బెల్లం దొరకదా, కొనుక్కుంటే బోలు బెల్లం కదా మనకి అని అనుకోవచ్చు. కొంటే తినొచ్చు, కొనుక్కొని బోలు బెల్లం తినొచ్చు, కానీ పొద్దున బెల్లం అయితే కొనలేం ఫ్రెండ్స్. అది ఆ టైంలోనే దొరుకుతుంది, బెల్లం వండినప్పుడే దొరుకుతుంది మనకి. చాలా బాగుంటుంది ఆ బెల్లం అయితే. మనం అరిసెలు, పొంగడాలు ఇవన్నీ వండుకున్నప్పుడు పాకం ఎలా తీస్తాము, సేమ్ అదే మెదట్లో తీస్తారనమాట. తీసి వాళ్ళు బెల్లం ఉడికిందో లేదో చూసుకుంటారు. అంటే అదొక పాకం అనమాట. పాకం వచ్చినప్పుడు మనం పాకం ఎలా చూస్తాం, సేమ్ అదే చూసి అది బెల్లం ఉడికిపోయింది దించేయాలని చెప్పి కింద దించేస్తారనమాట. దించిన తర్వాత నేను వెళ్ళాను, ఫోన్ చేశారు బావగారు, బెల్లం దిగింది తింటే వస్తానన్నావు కదని. మా ఆయనగారు పడుకున్న మనిషిని లేపిస్తాను, ఎందుకంటే 1 గంటకి దిగింది ఆ బెల్లం. ఉదయం 9 గంటలకు ఎప్పుడుకో పొయ్యి మీద పెట్టారు, 1 గంటకు దింపారు ఫ్రెండ్స్. తినడానికి అయితే పరిగెట్టాను, తీసి అలా ఇస్తుంటే నోట్లో వేసుకుంటే చాలా బాగుంది. తర్వాత చూడండి, బెల్లం అలా కలిపిన తర్వాత అది అలా చల్లారిపోయింది అనమాట, చిక్కబడిపోయింది. చిక్కబడితే నేను కొద్దిగా రేకుతో తీసాను. చిన్నప్పుడు రేకుతో తీసుకొని తినేవాళ్ళమే. అమ్మాళ్ళ ఊర్లోని మా అమ్మ ఇంటి దగ్గర బెల్లం వండినప్పుడు చూడడానికి వెళ్ళేవాళ్ళం అనమాట, ఎన్ని దిమ్మలు దిగింది ఏంటి అని తెలుసుకోవడానికి. అప్పుడు ఆ బెల్లం రేకుతో తీసుకొని తినుకొని వచ్చేవాళ్ళమి. అదే అలాగే తీసాను ఈరోజు కూడా. చూడండి, బెల్లం అయితే అంత బుట్టలోకి ఎత్తేసారు. బుట్టలో తేనంతా కారిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దిమ్మలు తీసి అనకాపల్లి మార్కెట్కి వేసేస్తారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా పొదన బెల్లం తిన్నారా? తింటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.